నేను సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. నవ సమాజ స్థాపన బాలిక విద్యతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడిశంకర్ అన్నారు. రోడ్ల మండలం సింగపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొడిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణ సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు మహిళలు కష్టం కలిగితే 108, 100, 118, 112 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. బాలికల ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలిక విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తారని హామీనిచ్చారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలని ఆయన తెలిపారు. సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని, అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, సింగపురం సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, కేజీబీవీ అధ్యాపకులు, వన్ స్టాప్ సిబ్బంది, కేజీబీవీ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సేదంపేట ఐటీడీఏ కార్యాలయంలో వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజన వేషధారణలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గర్భన సత్యబాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఉపయోగిస్తే పోయిన వస్తువు ఇట్టే పట్టేయవచ్చు. ఆ టెక్నాలజీ ఇప్పుడు 15 లక్షల విలువైన ఫోన్లు రికవరీ చేయగలిగింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. ఫోన్లను ఎవరైనా చోరులు అపహరించకపోతే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR.gov.in పోర్టల్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. పబ్లిక్ వెబ్సైట్లో ఫోన్లు తిరిగి పొందడానికి బ్లాకింగ్ రిక్వెస్ట్ను రిజిస్టర్ చేసుకుంటే ఆ రిక్వెస్ట్ ప్రకారం రిసీవ్ చేసుకునేందుకు ఎస్పీ గతంలో పిలుపునిచ్చారు. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ఈ పోర్టల్లో ఫోన్లు పోయిన విషయాన్ని రిక్వెస్ట్ చేసుకోగా వాటన్నింటినీ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రికవరీ చేయగలిగారు. వీటి విలువ 15 లక్షలకు పైగా ఉంటుందని రికవరీ చేసిన ఫోన్లను ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియా ముందు ఉంచి బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 618 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని ఎస్పీ అన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు https://www.ceir.gov.in లో తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ సిఐ టి శ్రీను, సైబర్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్, ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి, బస్సు డ్రైవర్లకు, టాటా మ్యాజిక్ డ్రైవర్లతో ఇచ్చాపురం సూరంగి రాజావారి మైదానంలో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, దీన్ని నియంత్రించే బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. చిన్నారులను పాఠశాలకు తీసుకుని వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. అతివేగంతో ప్రయాణించేటప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా పాఠశాలకు తీసుకుని వెళ్లాలని చెప్పారు. బస్సులకు సరైన పత్రాలు ఉండాలని, డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. విద్యార్థులకు చట్టాలపై పరిజ్ఞానం ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసనాయుడు పేర్కొన్నారు. సింగపురంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు వేడి పదార్థాలు అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం పిల్లలకు అవసరమైన న్యాయపరమైన చట్టాలను వివరించారు. సమాజంలో నడవడిక కొనసాగించాలంటే చట్టాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. సినీ నటుల అభిమాన సంఘాల అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడిశంకర్ అన్నారు. సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలోని కినిరా థియేటర్లో
జిఎన్బి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గోడిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు. ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు జిల్లా అధ్యక్షులు మేడ దాసనాయుడు, దొంగ భాస్కర్, బస్వనాని, శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పశ్వా రాజేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం సురేష్, సెక్రటరీ నర్పయ్య, జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ శేషాద్రి, బ్లడ్ బ్యాంక్ మణికంఠ, మురళి, రాజు, కిండ్రా కాంప్లెక్స్ థియేటర్స్ మేనేజర్ ప్రసాద్, సరస్వతి థియేటర్ మేనేజర్ చినరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని శుక్రవారం తెలిపింది. సిపిఎం కార్యాలయంలో భట్టాచార్య చిత్రపటానికి జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు విసికే మూర్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. విద్యార్థి ఉద్యమంలో రాజకీయ ప్రస్తావన ప్రారంభించిన ఆయన 1966లో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారని, ఆ తర్వాత సిపిఎంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. ఆయన బెంగాలీ సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. దాదాపు 3 దశాబ్దాలు బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో విశేషమైన కృషి చేశారని, ఆయన మరణంతో బెంగాల్ వామపక్ష ఉద్యమంలో ఒక అధ్యాయం ముగిసిందన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోహన్ రావు, విసికే మూర్తి, ఎం ఆదినారాయణమూర్తి, సోమశేఖర్, ఆర్ ప్రకాష్, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్పొరేట్ కంపెనీల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటి జిల్లా అధ్యక్షులు సి చమ్మనాయుడు అన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా సిఐటి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళంలో పాత బస్టాండ్ వద్ద క్విట్ కార్పొరేట్ నినాదంతో నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాలు నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగ సభల్లో స్వయంగా చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలుపరచకపోగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు 3 వ్యవసాయ నల్ల చట్టాలను చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం పురుగు మందులను ఎప్పటికప్పుడు ధరలను పెంచుకునే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మహాలక్ష్మి, ఎం ఆదినారాయణమూర్తి, సూరయ్య, నగర కన్వీనర్ టి ప్రకాష్, రైతు కూలీ సంఘం నాయకులు తాండ్ర అరుణ, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పోలాగి ప్రసాదరావు, బవి కృష్ణమూర్తి, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగే వివాహాల్లో బాల్య వివాహాలు జరగకుండా జిల్లా అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీల్లో వివాహాలు జరుపుకునేందుకు శుభముహూర్తాలు ఉన్నాయని, ఆ ముహూర్తాల్లో జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రముఖ దేవాలయాలు, కళ్యాణ మండపాలు, గ్రామాల్లో జరగబోతున్న ప్రతి వివాహానికి వధువు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు జరిగేలా ఆయా గ్రామస్థాయి అధికారులు, కళ్యాణ మండపాల యాజమాన్యాలు వయసు నిర్ధారిత పత్రాలను సూక్ష్మ రూపంలో పరిశీలించాలని సూచించారు. నకిలీ ఆధార్ కార్డులు, విద్యార్థుల ధృవీకరణ పత్రాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలన్నారు. 100% బాల్య వివాహాలు జరగకుండా ప్రణాళికాయుతంగా అడుగులు వేయాలన్నారు. దీనిని ఉల్లంఘిస్తే వధువు, వరుడు కుటుంబ సభ్యులతో పాటు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఇటువంటి వివాహాలపై తమ కమిషన్ డాక్టర్లతో గమనిస్తుందని, ఆధారాలతో పాటు ఏపీఎస్సి పీసీఆర్ 2018@gmail.com మెయిల్కు వివరాలు అందిస్తే సత్వరమే కమిషన్ ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆయా వివాహాలను నిలుపుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీతారామ ప్రకటనలు పేర్కొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరణ ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.